సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల నరసింహ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన కూడా చేస్తామని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతా భావంతో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల నరసింహ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లను జనాభా దామాష ప్రకారం వర్తింపజేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన కూడా చేస్తామని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతాభావంతో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా బీసీల తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ బీసీలంతా వారికి రుణపడి ఉంటారని అన్నారు. జాతీయ స్థాయిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్ని రాష్ట్రాల బీసీ సంఘం నాయకులతో కమిటీలు ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో మేమెంతో మాకంత అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలు, ధర్నాలు అనేకసార్లు ఢిల్లీ స్థాయిలో చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకున్న ఘనత శ్రీనివాస్ గౌడ్ మరియు బీసీ నాయకులదే అని అన్నారు. ఇప్పటి వరకు 78 సంవత్సరాల భారత స్వాతంత్ర పాలనలో పాలకులు బీసీలను ఓట్లు వేసే యంత్రాలు లాగానే చూశారు, కానీ బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోకపోగా ఉక్కుపాదంతో అణిచివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఐక్యంతో ఉండి తమకు రావాల్సిన రిజర్వేషన్లను చట్టసభల్లో, విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు మరియు బీసీల రాజ్యాధికారం వచ్చే వరకు నిరంతరం ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కంచుకొమ్ముల వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి వెంకన్న యాదవ్, బండ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తన్నీరు వాసుదేవ్, కోడి లింగ యాదవ్, మమతపురం వెంకటేశ్వర్లు, ఎలగందుల వెంకటేశ్వర్లు, బంటు నాగేందర్, జక్కుల రామచందర్ యాదవ్, గంగాధర జానకిరాములు, తండ కృష్ణ, శీలం శ్రీను, భరత్, తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.